వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్స్. నమస్తే అండి. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మష్రూమ్ కర్రీ అనేది రైస్లోకి, పుల్కాల్లోకి, రోటీలోకి మంచి కాంబినేషన్గా ఉంటుంది. ముందుగా కర్రీ కోసం మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా మష్రూమ్స్ని నైఫ్తో గిరుతూ ఉంటే పైన ఉన్న తిన్ లేయర్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ కూరకు ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది. అదేవిధంగా టమాటాలను కూడా 2 టమాటాలను కట్ చేసి పొడవుగా వేసుకోవాలి. టమాటాలు కూడా 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే ఒక వించు అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కూరకు మసాలా అంటే సపరేట్గా యాడ్ చేయమండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వరకు కొబ్బరి ముక్కలు వేసుకుంటామండి. అలాగే 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. అదే కడాయిలో నూనె వేయకుండా మష్రూమ్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మష్రూమ్లో నుంచి వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ విధంగా మష్రూమ్లోంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత వాటర్లోంచి మష్రూమ్ తీసి సపరేట్గా పెట్టుకోవాలి. వేరే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మీ స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని యాడ్ చేసుకుని మష్రూమ్స్కి మసాలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అది గ్లాసు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూరకు వాటర్ ఎక్కువ పట్టదండి. మష్రూమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఎంతో హెల్తీ అయిన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.